రహదారి అంటే ప్రజలు తిరిగేటువంటి షాపులు ఉండేటువంటి ఈ యొక్క ఏరియాలో మద్యపానం పెట్టడము ఇది సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఆరాధన ఆలయం కూడా ఉంది. ఇక్కడ 2 జ్ఞానాన్ని పంచేటువంటి స్కూల్స్ కూడా, విద్యాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ తరచూ పోయేటువంటి మార్గం ఇది. స్త్రీలు, పురుషులు, పిల్లలు ఆరాధన కొరకు, శాంతి కొరకు వెళ్ళేటువంటి మార్గం ఇది. మరి ఈ మార్గంలో ఈ మద్యపానం పెట్టడము ఎంతవరకు న్యాయం? ఇది మేము ప్రశ్నిస్తున్నాము. ఈనాడు మన భారతదేశంలో ప్రతి 2 నిమిషాలకు కూడా ఒక బాలిక నుంచి ఒక మహిళ నుంచి ఒక వృద్ధురాలు వరకు కూడా అత్యాచారానికి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి పాల్పడుతుంది, గురి అవుతోంది. మరి ఈ అత్యాచారాలకు కారణం ఏంటి అనేసి సర్వే ప్రకారం తేలింది ఏంటంటే ఈ మత్తు పదార్థాల వల్లనే, డ్రగ్స్ వల్లనే, ఈ మద్యపానం మత్తులోనే మనిషి మతి స్థిమితాన్ని కోల్పోయి తన అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తన యొక్క కోరికల్ని జంతువు కంటే హీనంగా తీర్చుకోవడము ఇది ఎంత మేరకు న్యాయము? మరి ఈ యొక్క మత్తు పదార్థాలను, ఈ మద్యపానాన్ని నిషేధించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. మరి వీరు నిషేధించకపోవడం కాక ఇలాంటి ప్రజలు తిరిగేటువంటి ప్రదేశాలలో ఈ యొక్క దుకాణాలకు, ఈ అంగళ్లకు ఏ విధంగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వగలరు? ప్రజాసేవ కొరకై ఎవరైతే ఎన్నుకున్నారో మరి పట్టణ ప్రజలు, ఎమ్మెల్యే గారిని కానివ్వండి, కౌన్సిలర్ గారిని కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, మరి ఎవరైతే ప్రజాసేవ కొరకు సమాజం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో మరి ఈ యొక్క సమస్యల్ని తీర్చవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వంతో, పట్టణం యొక్క ప్రభుత్వంతో మరియు కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము కోరుకుంటున్నాము. మరి ఈ యొక్క మద్యపానం ద్వారా మనిషి వ్యక్తిగతంగా కూడా తన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా తన యొక్క కుటుంబంలో కూడా ఎన్నో గొడవలకు దారి తీస్తుంది. దీనితో పాటు డబ్బు కూడా సర్వనాశనం అవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఏర్పడతాయి. ఈ గొడవలే కాకుండా మరి వారిద్దరి మధ్య చిన్న చిన్న పిల్లలు సైతం కూడా వారి యొక్క ఆలోచన సరళి, వారి భవిష్యత్తు కూడా అంధకారంలో వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క మత్తు వల్ల, మతి స్థిమితాన్ని కోల్పోవడం వల్ల మరి మిత్రులు కూడా పోట్లాడుకునేటువంటి, గొడవ పడేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు దీని ద్వారా ఈ యొక్క భూమి మీద కల్లోలం రేకెత్తేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఎక్కడి నుంచి మనం ఆలోచించినా కూడా నష్టదాయకమే ఉంది. ఈ యొక్క మద్యపానాన్ని సుతరాము మేము అంగీకరించాము. మహిళలందరూ, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈ యొక్క మద్యపానాన్ని అందులో ఈ ఏరియా నుంచి తొలగించాలనేసి నేను కోరుకుంటున్నాము. మరి సత్సమాజం యొక్క బాధ్యత మన అందరి పైన కూడా ఉంది. దయచేసి ఈ యొక్క మా విన్నపాన్ని మీరు విని ఆలోచించి ఈ ప్రదేశం నుంచి ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడ నుంచి తొలగించాలనేసి మేము కోరుకుంటాము, డిమాండ్ చేస్తున్నాము. यहाँ पर जो वाइन शॉप है श्रीनिवास नगर वास्तु कॉम्प्लेक्स के एंट्रिंग में, जो ये श्रीनिवास नगर के औरतों को, बच्चों को और जो भी यहाँ से पार होती हैं उनको सब तकलीफ हो रही है, क्योंकि यहाँ से सुबह से शाम तक पीने वाले जो पीने ही जो मदहोश हो वो उन्होंने कैसा है, उनका कड़ा कैसा है, उन्होंने कैसे ही वैसे हालत में है, उनको कुछ होश नहीं। वैसे हालत में हमें इस रास्ते से पार होना बोले तो हर एक को भी तकलीफ है। अब उनका शॉप जो वाइन शॉप है वो वहाँ पर भी रख सकती, लेकिन हाँ फिलहाल हमको यही जरूरी रास्ता है। इस रास्ते से हमें जाना बोले तो बहुत तकलीफ हो रही है हमारे औरतों को, हम बच्चों को, और जो यहाँ पर 100 कदम के अंदर 2-2 स्कूल रन हो रही हैं। इस रास्ते से बच्चे गुजरते हैं तो क्या समझ, उनका दिमाग क्या समझेगा? क्या ये यहाँ पर इतने लोग ये चीज खरीद रहे हैं तो ये चीज क्या है बोल के उनके पास जो भी अमाउंट होगा वो लाके वो एक बार टेस्ट देखे तो क्या होता है, उनको उसकी लत लग जाती है। उसके लत से कौन उनको छुड़ाना? आज हमारे घर में क्या है, सुकून से हमें बैठ को ही क्या भी नहीं ले, हमारे घर तक क्या भी आया नहीं बोल रही थी, लेकिन आज दूसरा का घर, कल हमारा घर, हमारे बच्चे, हमारा मोहल्ला, कौन रोकना इसे? कौन तो आकर रोक ही। हालांकि ये गवर्नमेंट का वाइन शॉप है, गवर्नमेंट इसे यूं इजाजत दी, हमको तो नहीं मालूम। अब हमें तकलीफ हो रही है, इसलिए हमें इस रैली को अंजाम दे रही है। तो हमें पूरी मदद एमएलए की तरफ से और यहाँ के लोगों से हमें मिली तो अच्छा रहेगा, इसकी गुजारिश कर। ఇక్కడ మద్యం షాప్ ఉందండి. నేను ఇక్కడ 2 పిల్లల్ని చేయడానుకున్నాను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మద్యపానం వల్ల నేను మార్నింగ్ వచ్చేటప్పుడు చాలా దారిలో చూస్తూ ఉన్నాను, వెళ్ళేటప్పుడు కూడా దారిలోనే ఉంటారు చాలా మంది. చాలా ఇబ్బందిగా ఉంది. అయినా స్కూల్ దగ్గర ఎలా అలో చేశారో నాకు అర్థం కావాలి. ఈ మద్యం తాగడం వల్ల మైండ్ కూడా పనిచేయదు. మైండ్ పని చేయకపోవడం వల్ల వాళ్ళు గొడవ పడడం, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడడం, చిన్న పిల్లల పైన కూడా కొట్టడం, అలాంటివన్నీ అవుతాయండి. మైండ్ పని చేయదు. అందుకే ఈ మద్యపానం కూడా బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అయినా మద్యం షాప్ ఇక్కడ అలో చేయడమే తప్పు. ఈ ఏరియాలో స్కూల్స్ ఉన్నాయి, చిన్న పిల్లలు వస్తుంటారు, డైలీ ఎంతో మంది వెళ్తున్నారు, ఎంతో మంది పిల్లలు వస్తున్నారు, వాళ్ళు కూడా దానికి అలవాటు పడే అవకాశం, దీన్ని బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. यहाँ पर जो शराबखाना है उसे निकालने के लिए हमें यहाँ पर तो यह है मस्जिद और स्कूल की जगह में ये रहने की वजह से क्या है, बहुत से हालत है जो यहाँ पर आना जाना है। और जो भी मोहल्ले में औरतें गुजर रही है तो जो लोग भी करे नंगे ये सोना और वहाँ पर क्या है बुराई को दूर करने के लिए हमें